ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక కావ్య వినాయకుడి విగ్రహానికి రంగులు వేస్తూ ఉంటుంది. ఇంతలో ఇక కృష్ణమూర్తి వచ్చి, అమ్మ నిద్రపో అమ్మ, ఇప్పుడు రాత్రిపూట ఎందుకు ఇంత పని పెట్టుకున్నావు, రేపు పొద్దున చేయొచ్చులే అని చెప్పి అనగానే, లేదు నాన్న, రేపటి పని ఈరోజే చెయ్యాలి, ఈరోజు పని ఇప్పుడే చెయ్యాలి అని మీరే కదా నాన్న చెప్పారు. ఈ వినాయకుడి విగ్రహానికి రంగులన్నీ పూర్తి చేసి అప్పుడు నిద్రపోతాను, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నాన్న అని చెప్పి కావ్య అంటుంది. లేదమ్మా, నువ్వు నిద్రపోకుండా నేనెందుకు రెస్ట్ తీసుకుంటాను, ఇద్దరం కలిపే ఈ బొమ్మని ఈరోజు తయారు చేద్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక మొత్తానికైతే కావ్య కళ్ళు అలాగే ఇక ముక్కు అన్నిటికీ కూడా చక్కగా పెయింటింగ్ వేసి ప్రాణం పోస్తుంది విగ్రహానికి. సేమ్ గణపతినే వచ్చి ఇంట్లో కూర్చున్నట్టుగా ఉంటుంది ఆ బొమ్మను చూస్తే. నాన్న, గణపతి ఎంత కళగా ఉందో కదా అని చెప్పి ఇక కావ్య అనగానే, అవునమ్మా చాలా కళగా ఉంది అని చెప్పి ఇద్దరు కూడా ఇక గణపతి విగ్రహాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది కనకం విండోలోంచి. కావ్య ఏ విధంగా అత్తగారింటికి వెళ్తుంది, కావ్య ఇక్కడే ఉండిపోతుందా, అసలే దీనికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. అనవసరంగా అల్లుడు గారు వచ్చినప్పుడు ఇక గట్టిగా మాట్లాడింది. ఇక అల్లుడు గారు ఎప్పటికీ రారు తీసుకొని వెళ్ళడానికి, ఇదేమో వాళ్ళ గడప తొక్కదు. ఏం చెయ్యాలి విఘ్నేశ్వర, నువ్వే కలుపు తండ్రి, నా కూతురు నాకు అల్లుడు ఇద్దరూ కలిసిపోవాలి, ఈ వినాయక చవితికి వాళ్ళిద్దరూ కలిసిపోయి నీ పండగ చేయాలి అని చెప్పి కనకం అయితే ఇక దండం పెట్టుకుంటుంది. ఇక పొద్దున్నే కనకం ఇక బయలుదేరుతుంది కృష్ణమూర్తితో చెప్తూ, అయ్యా మరి నేను వెళ్ళి ఈయపురాలని పలకరించుకొని వస్తాను, అసలే హాస్పిటల్ నుంచి వచ్చి 2 రోజులు అవుతుంది, ఇంకా నేను వెళ్ళకపోతే మాటలు అనవసరంగా అనుకుంటారు, నేను వెళ్తున్నాను అనగానే, వెళ్ళు కనకం వెళ్ళు అని చెప్పి ఇక కృష్ణమూర్తి పంపిస్తూ ఉంటాడు. ఇక కావ్య మనసులో అనుకుంటూ ఉంటుంది, అమ్మ, మా అత్తయ్య గారిని నేను కూడా దగ్గరికి వెళ్ళి చూడాలని నాకు ఎంతగానో ఆశగా ఉంది, కానీ ఏం చేయగలను అని చెప్పి బాధపడుతూ ఉంటే, అంత ప్రేమ ఉన్నప్పుడు మరి మీ అత్తగారింటికి రావచ్చు కదే నాతో పాటు అనగానే, లేదమ్మా నువ్వు వెళ్ళిరా అని చెప్పి కావ్య ఇక పక్కకు తప్పుకుంటుంది. ఇక అక్కడి నుంచి కనకం వెళ్ళటం, ఇక అపర్ణాదేవిని పలకరించడం జరుగుతూ ఉంటుంది. ఇక అక్కడేమో రాజ్ అలాగే ఇందిరాదేవి, సీతారామయ్య అందరూ కూడా ఇక కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక రుద్రాణి అలాగే రాహుల్ కూడా అక్కడే ఉంటారు. కనకం వెళ్ళడం చూసి కనకం గురించి ఇక కనకం పిల్లల గురించి మాట్లాడడానికి ఇక స్టార్ట్ చేస్తుంది రుద్రాణి. ఏంటి కనకం ఇలా వచ్చావు, నీ కూతురే ఇంటికి సంబంధం లేదని వెళ్ళిపోయినాక నీకు మాత్రం ఏం సంబంధం ఉంటుందని వచ్చావు, అయినా నువ్వు ఏదో ప్లాన్తోనే వస్తావులే, లేదంటే నువ్వెందుకు వస్తావు అని చెప్పి గుమ్మం దగ్గరే కావాలని మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలన్నిటికీ కనకం ఒక్కసారిగా కింద నుంచి మీద దాకా చూస్తుంది. చూస్తూ ఉండగానే అపర్ణ చెంప మీద కొట్టినట్టుగా మాట్లాడుతుంది. ఏ రుద్రాణి, నీకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదా, ఇంటికి వచ్చిన వాళ్ళతో అలాగైనా మాట్లాడేది, నువ్వు ఈ మధ్య చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, నా కోడల విషయంలో కలగ చేసుకున్నావు, ఇప్పుడేమో కనకం గురించి ఏదో మాట్లాడుతున్నావు, నోరు మూసుకొని బయటకు వెళ్ళు లేదంటే అనగానే ఇక రుద్రాణి నోరు మూసుకుంటుంది. అలా గడ్డి పెట్టండి అత్తయ్య, మా అత్తకి ఈ మధ్య బాగా పొగరి పట్టి అని చెప్పి నోటు దాకా బూతులు మాట్లాడితే బాగోదని వదిలేస్తున్నా, అమ్మ రామ్మ అని చెప్పి స్వప్న ఇక కనకాన్ని లోపలికి పిలుచుకొస్తుంది. ఇక అపర్ణాదేవిని పలకరించి, వదిన గారు మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి అంటూనే ఉంటుంది. ఇక వెంటనే అపర్ణ, కనకం కావ్య ఎలా ఉంది అని చెప్పి అనగానే, అది బాగానే ఉందమ్మా అనగానే, బాగానే ఉందా లేదంటే నువ్వు అలా చెప్తున్నావా, నా కోడల సంగతి నాకు బాగా తెలుసు, బాధపడుతూ ఉండుండొచ్చు, నా కొడుకు చేసిన పనికి ఏ ఆడపిల్లైనా నిజానికి పిలవగానే వచ్చేసి ఉండేవాళ్ళేమో, కానీ నా కోడలు అందరిలాంటి ఆడపిల్ల కాదు, ఆత్మాభిమానం కలది, అందుకే రాలేకపోయింది, కానీ నేనే వస్తాను ఏదో ఒక రోజు నా కోడల దగ్గరికి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో ఇక రాజ్ ఇక అటువైపుగా వెళ్తూ ఉంటే, ఒరే రాజ్ రా అని చెప్పి ఇందిరాదేవి పిలుస్తుంది. ఏంటి నానమ్మ అనగానే, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు, ఎవరొచ్చారో చూసావా అనగానే, బాగున్నారా అండి అని చెప్పి ఊరికినే నార్మల్గా పలకరిస్తాడు. ఇక వెంటనే కనకం కూడా నవ్వేస్తుంది. సరే కానీ ఒరేయ్, ఈ రోజు నుంచి నువ్వు వినాయకుడి విగ్రహాలకి చక్కగా
తీసుకొని వచ్చి పూజ చేయాలి. ఎందుకంటే వినాయక చవితి త్వరలోనే ఉంది. ఈ సంవత్సరం నీ చేత వినాయకుడి పూజ చేయిస్తే కానీ నీకు తిక్క కుదరదు. ఇంకాస్త విఘ్నాలు ఏమన్నా ఉన్నా పోతాయి. ఈ సంవత్సరం అందుకే నీకే అప్పచెప్తున్నాను పూర్తి బాధ్యత అనగానే, నానమ్మ నా వల్ల కాదు, అవన్నీ అంటే నేను తీసుకురాలేను అనగానే, అవన్నీ అంటే ఏముందిరా, వినాయక విగ్రహాన్ని తీసుకురావటం, డెకరేషన్ చేయించడం, ఇవే కదా, వాటి గురించి కూడా తప్పించుకుంటావే. నీకేమన్నా ఇలాగే ఒంటరిగా ఉండిపోవాలని రాసిపెట్టుంటే అలాగే చెయ్యి. మంచిగా పూజ చేసి నీ భార్య నువ్వు కలకాలం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి నీ చేత పూజ చేయించాలనుకుంటున్నాను. తప్ప అని చెప్పి అంటుంది అపర్ణ. ఇక సరే మమ్మీ నువ్వు చెప్పావు కదా అనగానే, సరే కానీ కనకం, మీ ఇంట్లో వినాయక విగ్రహాల్లో మాకు ఒకటి కావాలి. అందంగా మొహం తీర్చిదిద్దినట్టుగా ఉండాలి. మా ఇంటికి పంపిస్తావు కదా అని చెప్పి కనకాన్ని అపర్ణ అడుగుతుంది. అయ్యో వదిన గారు, అదెంత మాట, వినాయకుడి విగ్రహాన్ని పంపించమని అలా అడుగుతారేంటి? మీకు మంచిది కళగా ఉన్నది. దగ్గరుండి కావ్యని ఒక బొమ్మని రెడీ చేసింది. చూడ్డానికి చాలా ముద్దుగా, నిజంగా చాలా అందంగా ఉన్నాడు ఆ గణపతి. ఆ గణపతిని చూస్తే మనం దేవుడిలాగా పూజిస్తూ దేవుడితో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది అని చెప్పనగానే, మరి అంత మంచి గణపతిని మరి మాకు కావాలి అని చెప్పి అనగానే, ఇక వెంటనే రాజ్, అవసరం లేదు, నేను వేరొక చోట తీసుకొని వస్తాను అని చెప్పి పొగరుగా అంటాడు. అనగానే, నోరుమి, ఏంట్రా వేరొక చోట తీసుకొచ్చేది? గణపతిని అన్ని చోట్ల అమ్ముతారు, కానీ ప్రాణం పోసేలాగా నా కోడలు తయారు చేసిందని చెప్తున్నా కూడా నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? సరే కానీ కనకం, ఖచ్చితంగా ఆ విగ్రహం మాకే కావాలి. రాజు వస్తాడు, రాజుకి ఇచ్చి పంపించండి అని చెప్పాను. కానీ అలాగే వదిన గారు, కానీ ఇంకా దాని గురించి కావ్య విషయంలో ఇంకాస్త ముందుకు వెళ్ళి ఆలోచిస్తే, కావ్య చాలా మొండిగా ఉంది. కావ్య ఇక అల్లుడు గారితో రానని తెగేసి చెప్పింది. అల్లుడు గారు కూడా సక్రమంగా మాట్లాడలేదు. నాకెందుకో భయంగా ఉందమ్మా అని చెప్పి కనకం అంటుంది. ఆ మాటలకి ఇందిరాదేవి, చూడు కనకం, దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా వాళ్ళిద్దరినీ కలుపుతాడు. ఈ వినాయకుడి పండగ రోజే వాళ్ళిద్దరూ కలిసిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఇక చెప్పడంతో కనకం అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే అనామిక తన పిఏని ఇక కావ్య విషయంలో డిజైనర్ని తీసుకురమ్మని చెప్పి చెప్పడంతో కావ్య తెలియకుండానే అనామిక కంపెనీలో డిజైనర్గా జాయిన్ అయిపోతుంది. ఇక డిజైనర్గా జాయిన్ అయిపోవడం వల్ల మొత్తానికైతే అనామిక చాలా సంతోషంగా, చెప్పాను కదా సమంత్, ఖచ్చితంగా కావ్య డిజైన్స్ వల్ల మనది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈరోజు టెండర్ పడుతుంది, ఖచ్చితంగా మన డిజైన్స్ చూసి మనం ఇచ్చిన తక్కువ రేటుకి ఖచ్చితంగా మనకే వస్తుంది. ఖచ్చితంగా ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎట్లాంటి ఆర్డర్స్ రాకుండా చెయ్యాలి అని చెప్పి ఇక ఇద్దరు పన్నాగం పన్నుతారు. శాంపిల్స్ డిజైన్గా కావ్య పంపించిన డిజైన్స్ ఇక రుద్ర కంపెనీకి పంపిస్తారు. ఇటు చూస్తే ఇక రాజ్ వాళ్ళ కంపెనీ నుంచి డిజైన్స్ వెళ్తాయి. 2 డిజైన్స్ చూసి కావ్య వేసిన డిజైన్స్ చాలా ట్రెండీగా ఉండటం వల్ల ఇక ఆర్డర్ మొత్తం సామంత్ కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు. ఇక పిఏ శృతి ఫోన్ చేస్తుంది సుభాష్ గారికి, సార్ మనకి ఏ ఆర్డర్ కూడా రాలేదు సార్, ఈ మధ్య అన్ని ఆర్డర్స్ కూడా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకే వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసరికి సుభాష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, మనకి రుద్ర కంపెనీ వాళ్ళు ఆర్డర్ ఇవ్వలేదా? వాళ్ళు ఎప్పుడు కూడా మన డిజైన్స్ని చాలా మెచ్చుకొని మరి మనకి ఆర్డర్స్ వస్తాయి కదా అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అక్కడే రాజు ఉంటాడు. ఏంటి డాడీ, ఏంటి ఏదో అంటున్నారు అనగానే, అరే రాజ్, మనకి రుద్ర కంపెనీ వాళ్ళు ఏ ఆర్డర్ కూడా ఇవ్వలేదంట, మొత్తం కూడా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఆర్డర్స్ అన్నీ వెళ్ళిపోయాయంట, శృతి కాల్ చేసి చెప్తుంది అనగానే రాజ్ సైలెంట్గా ఉంటాడు. ఇక వెంటనే ఇందిరాదేవి, ఏంట్రా ఏమైంది, ఇంట్లో వెలుగు లేకుండా ఇక ఇంట్లో పెట్టే దీపం పెట్టే కోడల్ని ఇక బయటకు పంపించేశావు,
ఇప్పుడు కంపెనీ విషయంలో కూడా అదే జరిగిందా అనగానే నానమ్మ అని చెప్పి అంటాడు. ఇక రాజైతే చాలు ఊరుకోరా, నువ్వు నిజానికి ఎంతో తెలివైన వాడివేమో అనుకున్నాను. ఇటు కంపెనీని వదిలేశావు, ఇటు కుటుంబంలో భార్యని వదిలేశావు. ఏం చేస్తావురా, ఇంట్లో ఒక్కడిగా ఉంటూ నిన్ను వారసుడిగా ప్రకటించి చాలా పెద్ద తప్పు చేశాము అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య ఇక అంటూ ఉంటారు. నానమ్మ ఒక మంచి డిజైనర్ని తీసుకొని వచ్చి కంపెనీ విషయంలో నేను ముందుకు నడిపిస్తాను అని చెప్పి అనగానే, ఎంత మంచి డిజైనర్ తీసుకొని వచ్చినా మన మనిషిలాగా పని చేయరు కదరా, అందుకే కదా కావ్యని డిజైనర్గా పెట్టుకుంది. ఇప్పుడు కావ్యని పుట్టింటికి పంపించేసి ఇప్పుడు మంచి డిజైనర్ని తీసుకొస్తానంటున్నావు. ఏం చేసినా కూడా కావ్య లాంటి వాళ్ళు దొరకరు అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటూ ఉంటే అపర్ణ వస్తూ ఉంటుంది. ఇక మొత్తం కూడా వింటుంది. ఇక వింటూనే ఇక ఒక్క మాట అంటుంది. చూసావా రాజ్, నువ్వు ఎంతో ఈజీగా అనుకున్నావు. కంపెనీ విషయంలో వెనక పెట్టేసి మమ్మీ దగ్గర ఎందుకు నువ్వు కూర్చోలేదు, మమ్మీని ఒంటరిగా ఎందుకు వదిలేసావు అని చాలా గట్టిగా మాట్లాడావు. ఇప్పుడు మమ్మీ విషయంలో కావ్య నా పక్కన లేకపోయినా కంపెనీకి పంపించింది నేను, కానీ కంపెనీ ఇప్పుడు పూర్తిగా కింద వరకు వచ్చేసిందని ఈరోజే అర్థమవుతుంది. మనకి ఒక్క ఆర్డర్ కూడా రాలేదు అంటే ఏంటి అర్థం? లాస్ట్ ఇయర్ దసరాకి మొత్తం ఆర్డర్స్ మనకే వచ్చాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా వరకు కావ్య వేసిన డిజైన్స్ నచ్చి కొన్ని కోట్ల మీద ఆర్డర్స్ అన్నీ మనకు వచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఒక్క ఆర్డర్ కూడా రాలేదంటే ఏంటి అర్థం? కావ్య విషయంలో నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఇటు ఇల్లుని అటు కంపెనీని రెండుని బ్యాలెన్స్ చేస్తూ నడుపుతున్న భార్యని దూరం చేసుకున్నావు. నాకేమీ తెలియదు రాజ్. నీ ఆహాన్ని పక్కన పెట్టి కావ్యని దగ్గరికి వెళ్ళి కావ్యని ఇంటికి కాకపోయినా కంపెనీకైనా తీసుకొనిరా, లేదంటే కంపెనీ పూర్తిగా మూత పడిపోతుంది అని చెప్పి అపర్ణ చెప్తుంది రాజ్కి. ఇక రాజ్ మనసు మార్చుకొని అవును, కళావతి 10 సంవత్సరాల పాటు కంపెనీలో డిజైనర్గా ఉంటానని బాండ్ మీద సంతకం పెట్టింది. కంపెనీని ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక కావ్యని తీసుకురావడం కోసం కారులో బయలుదేరుతాడు రాజ్. అయితే ఇక ఇక్కడ చూస్తే కావ్య ఇక చాలా వరకు కొన్ని బొమ్మలకి పెయింటింగ్స్ అలాగే కొంత మట్టిని తీసుకురావడం కోసం ఇక బయలుదేరుతుంది. ఇద్దరు కూడా ఎదురు బదురు బయలుదేరుతూ ఒక్కసారిగా సైకిల్ మీద నుంచి వస్తున్న కావ్యని ఇక రాజ్ కారుతో గుద్దడం వల్ల కింద పడిపోతుంది. ఇక ఒక్కసారిగా కింద పడిపోయి లెగవలేని పరిస్థితి కావ్య. ఏంటి, ఎవరది, అసలు కళ్ళు నెత్తి మీద పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నారా అని చెప్పి ఒక్కసారిగా లేచి రాజ్ వంక చూస్తుంది. రాజ్ ఏయ్ ఎవరది అని చెప్పి బయటికి వస్తాడు. ఇద్దరు కూడా ఎదురు బదురు పడతారు. కావ్యని దగ్గరకు వచ్చి కళావతి సారీ కళావతి, నేను చూసుకోలేదు అనగానే మీరు ఎప్పుడూ అంతే కదా అని చెప్పి ఇక దెబ్బలు తుడిచేసుకొని ఇక సైకిల్ తీసుకుంటూ వెళ్తుంటే కళావతి ఆగు అని చెప్పి అనగానే ఏంటి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మీరు ఏం మాట్లాడినా నేను వినాలనుకోవట్లేదు, దారికి అడ్డం తప్పుకోండి అని చెప్పి అనగానే చూడు కళావతి, నువ్వు నా మీద కోపంతో ఉన్నావు. నువ్వు ఇంటికి రానని చెప్పావు, కానీ ఆఫీస్కి అయితే ఖచ్చితంగా నువ్వు రావాలి. ఎందుకంటే నువ్వు అప్పుడు డిజైనర్గా వర్క్ చేశావు, మధ్యలోనే వదిలేస్తే ఎలాగా అనగానే అది మీ కంపెనీ, మీ ఇష్టం, నా వల్ల నడవట్లేదు కదా, నేనెందుకు రావాలి? నేను వేరే కంపెనీలో డిజైనర్గా జాయిన్ అయ్యాను, నా డిజైన్స్ అన్నీ వాళ్ళకే ఇస్తున్నాను అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు రాజ్. ఏ కంపెనీ అనగానే సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనగానే సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి నువ్వు డిజైన్స్ ఇస్తున్నావా అని చెప్పి రాజ్ ఇక సరే అయితే నీ ఇష్టం, కంపెనీకి నువ్వు వస్తే బాగుంటుందని నిన్ను అడగడానికే వచ్చాను, కానీ నువ్వు రానని మొండిగా చెప్తున్నావు కాబట్టి నేనేమి చేయలేను అని చెప్పి రాజ్ అయితే ఇక బాధపడుకుంటూ వెనక్కి వెళ్ళిపోతాడు. ఇక కావ్య మొత్తానికైతే రంగులు వేయడానికి రంగుల డబ్బాలని అన్నీ కొనుక్కుంటూ ఉంటే అటువైపుగా కళ్యాణ్ ఆటో నుంచి వెళ్తూ ఉంటాడు. ఆటో దగ్గర ఇక కావ్యని చూసి వదినా వదినా అని చెప్పి పిలుస్తాడు. ఒక్కసారిగా కళ్యాణ్ అని చెప్పి అనగానే ఏంటి వదినా సైకిల్ మీద వస్తున్నావు, సైకిల్ మీద వస్తూ ఇంత పెద్ద
మట్టి మూటని ఎలా తీసుకొని వస్తావు, ఇటు ఇవ్వు వదినా అని చెప్పి తీసుకుంటే, వద్దు కళ్యాణ్ వద్దు అని చెప్పి అంటూ ఉంటే, మొత్తానికి ఏంటి వదిన వినాయకుడి విగ్రహాలకి రంగులు వేస్తూ ఇక ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నావా, అన్నయ్య వచ్చినా వెళ్ళలేదు అనగానే, అదేంటి కవి గారు, అంతా మీకు తెలుసు, మీ అన్నయ్య గారు నన్ను తీసుకురావడానికి రాలేదు, ఆయన అహం చూపించుకోవడానికి వచ్చారు. చెక్కు తీసుకొని వచ్చి నా మొహాన్ని ఇచ్చి అత్తగారింటికి నన్ను అడుగు పెట్టమన్నారు అద్దె కోడలుగా అని చెప్పి, ఇక అలా అనగానే కళ్యాణ్ మనసులో చాలా బాధపడతాడు. అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడో అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి, సరే వదిన రా వదిన ఆటో ఎక్కు అనగానే, వద్దు కవి గారు మీరు వెళ్ళండి, నేను ఈ మట్టి మొత్తాన్ని కూడా ఇక బంటితో ఇచ్చి పంపించేస్తాను, నేను అలాగే ఆఫీస్కి కూడా వెళ్ళాలి అనగానే, అదేంటి వదిన ఆఫీస్కా, ఎక్కడ జాయిన్ అయ్యారు అనగానే, సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనగానే ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు. వదిన ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవును కళ్యాణ్, నేను జాయిన్ అయ్యి కూడా 1 వీక్గా అవుతుంది, డిజైన్స్ కూడా వాళ్ళకి ఇస్తున్నాను, వాళ్ళకి చాలా ఆర్డర్సే వచ్చాయంట, నాకు వాళ్ళు చాలా వరకు పర్సనల్గా థ్యాంక్స్ కూడా చెప్పారు అనగానే, ఇక కళ్యాణ్ ఒక్కసారిగా, వదిన నువ్వు తెలియక వెళ్తున్నావా తెలిసి వెళ్తున్నావు వదిన అనగానే, ఏ కళ్యాణ్ ఏమైంది అనగానే, ఆ కంపెనీ ఎవరిదో తెలుసా అనగానే, తెలీదు కానీ చాలా చిన్న అమ్మాయి ఎవరో నడుపుతున్నారంట, ఆ విషయం మాత్రం అర్థమైంది అనగానే, ఎవరో తెలుసా వదిన అనగానే, ఏమైంది కవి గారు, ఎవరో అమ్మాయి అనగానే, అనామిక అని చెప్పి అంటాడు. దెబ్బకి కావ్య షాక్ అయిపోతుంది. అనామికదని నీకలా తెలుసు అనగానే విషయం చెప్తాడు. సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి సామంత్ని తను పెళ్లి చేసుకోబోతున్నానని, తను ఎప్పటికీ కూడా ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని అనగదొక్కి మొత్తం ఇండస్ట్రీ మొత్తంలో తన కంపెనీనే పేరు ప్రఖ్యాతులతో ఉంటుందని నాతో ఛాలెంజ్ వేసి నన్ను అప్పుని అవమానించింది వదిన, కానీ మీరు ఆ కంపెనీకి డిజైన్స్ ఇస్తున్నారా అని చెప్పనగానే కావ్య దెబ్బకి షాక్ అయిపోతుంది. సరే ఇక కళ్యాణ్ మాటలు విన్న కావ్య, ఏమో కవి గారు నాకు తెలియదు, డిజైన్స్ ఇవ్వాలన్నారు ఇచ్చాను, ఇక అనామిక విషయం అంటారా, ఎందుకు ఆ రకంగా ప్రవర్తించిందో ఎందుకు ఆ రకంగా మాట్లాడిందో తెలుసుకోవాలి అని చెప్పి ఇక కావ్య కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక కంపెనీకి వెళ్తారు. వెళ్ళగానే ఇక వెనక ద్వారంలో నుంచి ఇక కళ్యాణ్ నుంచోగానే కావ్య ముందుకు నడుచుకుంటూ వస్తుంది. రావటం చూసి ఇక అక్కడ కొన్ని డిజైన్స్ అన్నీ కూడా, మేడం మీరు పంపించిన డిజైన్స్ వల్ల ఇక ముద్రా కంపెనీ వాళ్ళు మనకే ఆర్డర్ని ఇక ఇవ్వబోతున్నారు, ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఒక్క ఆర్డర్ కూడా రాలేదంట, అంతా మీ పుణ్యమే మేడం అని చెప్పి పిఏ చెప్తూ ఉంటే కావ్యకి కడుపు రగిలిపోతుంది. ఎంతైనా నా భర్త కంపెనీ అది, నా భర్తకి నేను ఆపోజిట్గా ఈ అనామిక కంపెనీలో డిజైన్స్ ఇస్తూ ఆయనని ఇక నేలమట్టం చేయడానికి భాగంగా నేనయ్యానా అని చెప్పి కావ్య ఇక కోపంతో లోపలికి వస్తూ పిఏకి చెప్తుంది. నేను డిజైన్స్ ఇచ్చాను ఇంతవరకే, ఇక నుంచి నేను మీ ఆఫీస్లో డిజైనర్గా పనిచేయలేను, సారీ అని చెప్పి కావ్య రిజైన్ పేపర్ మీద సంతకం చేస్తూ ఉంటే అనామిక వస్తుంది. ఏంటి కావ్యక్క, డిజైన్స్ గీసి ఇచ్చేసి ఇప్పుడేమో ఇవ్వను అని చెప్పి సంతకం చేయడం ఏంటి, నువ్వు బాండ్ పేపర్ మీద సంతకం చేసావు, అది మర్చిపోయావా, అయినా నువ్వేంటి ఆ కుటుంబంతో ఏదో కలుసున్నట్టుగా వాళ్ళ గురించి నువ్వు బాధపడుతున్నావు, వాళ్ళు ఎప్పుడూ నీచులే, నిన్ను ఎంతగా ఇంట్లో కష్టపెట్టి నిన్ను చివరి ఆఖరికి ఇంటికి నుంచి బయటికి గెంటేశారు, బావగారు స్వార్థపరులు, అందుకే ఆ కంపెనీని కిందకి లాగేయాలని నిశ్చయించుకున్నాను, నన్ను ఇంట్లో నుంచి పంపించేసి మీ చెల్లితో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటున్నాడు మీ మరిది కళ్యాణ్, నువ్వేమో నా జీవితంలో చిచ్చు పెట్టావు, అందుకే నీతో తెలియకుండానే అగ్రిమెంట్ పేపర్ల మీద 10 సంవత్సరాలని రాశాను, నువ్వు కష్టమైన నష్టమైన ఈ కంపెనీలోనే డిజైనర్గా చెయ్యాలి అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. ఇక కావ్య ఒక్కసారిగా అగ్రిమెంట్ పేపర్లని 2 ముక్కలు చేస్తుంది. ఏమనుకుంటున్నావు నా గురించి, నీ బెదిరింపులకి బెదిరిపోయి సరే అనామిక ఇక్కడే చేస్తానని అంటాననుకుంటున్నావా, ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగని పని, నీ నచ్చిన వాటి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ రేస్ చేసుకో, నేనైతే నీకు డిజైన్స్ ఇవ్వను,
ఏమన్నావు? ఆ కుటుంబం నిన్ను బయటకు గెంటేసిందా? ఆ కుటుంబం నిన్ను గెంటేలేదు. నువ్వే ఆ కుటుంబం పరువు బయటకు తీసుకొని వచ్చి కావాలని కవిగారిని బాధ పెట్టావు. ఇప్పుడు డబ్బు గల ఉన్న సామంత్ దగ్గరకు వెళ్ళి చేరి ఇక మా పతనం గురించి ఆలోచిస్తున్నావా? ఆ కుటుంబం నుంచి నేను బయటకు మాత్రమే అడుగుపెట్టాను, వాళ్ళ జీవితాల్లోంచి కాదు. ఖబర్దార్. అయినా నా భర్త గురించి నా కుటుంబం గురించి తక్కువ చేసి నా ముందే మాట్లాడితే ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నావు? ఇచ్చిన డిజైన్స్ వల్ల నీకు కొన్ని ఆర్డర్స్ రావచ్చు, కానీ నీకు ఇక్కడి నుంచి ఏ ఒక్క ఆర్డరు రాకుండా చేస్తాను, జాగ్రత్త అని చెప్పి కావ్య అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక ఒక్కసారిగా ఇక రాజ్ కావ్య మాటలు విని చాలా బాధపడతాడు. ఇక కళ్యాణ్ అయితే, చూసావా అన్నయ్య, నేను నీకు ఎప్పుడు వదిన గురించి చెప్తూ ఉంటే వదిన గురించి ఎప్పుడు గొప్పలే చెప్తావని నన్ను ఎప్పుడు అంటావు. ఇప్పుడు చూసావా వదిన ఏ రకంగా మాట్లాడిందో. వదిన నిజాయితీని చూసి ఇక నువ్వు గర్వపడాలన్నయ్యా. నువ్వు ఆ రోజు కంపెనీని పక్కన పెట్టేసింది, కంపెనీకే వాల్యూ ఇచ్చింది మమ్మీ పెద్దమ్మ దగ్గర లేదు అని చెప్పి అంత పెద్ద నిందని వదిన మీద వేశావు. కానీ వదిన మాత్రం కంపెనీ విషయంలోనూ కుటుంబం విషయంలోనూ బ్యాలెన్స్డ్గానే ఉందని నీకు అర్థం అవ్వాలని ఇప్పుడు పిలిచాను. చూసావు కదా వదిన నిజాయితీ తత్వం అని చెప్పి అనగానే రాజ్ ఎమోషనల్ అయిపోతాడు. ఒరే కళ్యాణ్, ఏదో కోపంలో అన్నానురా, కానీ ఆ కోపం అంతా కూడా నా మీద చూపించి వెళ్ళిపోయింది కళావతి అలా వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏమైందో తెలియదురా. పిచ్చివాళ్లాగా ఏదేదో మాట్లాడాను, చెక్కు కూడా తీసుకెళ్ళి ఇచ్చాను. ఇదంతా చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నా తప్పులన్నిటికీ క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయానురా అని చెప్పి రాజ్ పశ్చాత్తాపడతాడు. ఇప్పటికైనా నీలో ఉన్న ఈగోని పక్కన పెట్టి వదిన దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడన్నయ్య, ఖచ్చితంగా వదిన వస్తుంది, వదిన గురించి నాకు బాగా తెలుసు అనగానే ఇక రాజ్ మనసులో ఉన్న ప్రేమనంతా కూడా బయటకు తీసుకొని వస్తాడు. రాజ్ మనసులో కావ్య విషయాలన్నీ ఒకటి తర్వాత ఒకటి గుర్తు తెచ్చుకుంటూ ఇక తన పొగరని అహంకారాన్ని పక్కన పెడతాడు. నా కంపెనీ గురించి, నా కుటుంబం గురించి అవతల కంపెనీ వాళ్ళు అంత పెద్ద శాలరీ ఇచ్చి ఇక పతనానికి రెడీ చేయమని ఆ అనామిక చెప్పిన చెప్పుతో కొట్టినట్టుగా మాట్లాడింది. ఇక కళావతి నా జీవితంలో బయటికి వెళ్ళనివ్వకుండా నేను కాపాడుకోవాలి, కళావతికి మనస్ఫూర్తిగా శిరసు వంచి సారీ చెప్పాలి అని చెప్పి కావ్య దగ్గరికి ఇంటికి వెళ్తాడు. కావ్య పెళ్లి ఫోటోని చూస్తూ చాలా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటుంది. కనకం వచ్చి, అమ్మ కావ్య, ఏంటి ఇది? అల్లుడు గారి విషయంలో నీకు బాధ ఉంది కాదనను, అలా అని చెప్పి మీ అత్తగారిని, మా నాన్నమ్మ అమ్మమ్మని అందరినీ కూడా బాధ పెడుతున్నావు. ఆ కుటుంబం అంతా నీ కోసం ఎదురు చూస్తూ ఉందే. ఖచ్చితంగా నువ్వు వినాయక చవితి కల్లా వాళ్ళ ఇంటికి వెళ్తావని అనగానే ఇక కావ్య ఇక అలానే, లేదమ్మా, నా భర్త నన్ను కొనాలనుకున్నాడు, నాకు చెక్ ఇచ్చి అద్దె కోడలుగా చేస్తావని అడిగారు, నేను ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలమ్మా అనగానే ఒక్కసారిగా రాజ్ ఎదురుగుండా నుంచుని ఉంటాడు. దెబ్బకి కనకం, అల్లుడు గారు అనగానే, ప్లీజ్ అండి, నన్ను క్షమించండి, డబ్బుందని అహంకారం పోయాను. అసలు నేను ఏ రకంగా మాట్లాడానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కళావతి, నేను ప్రేమిస్తున్నాను కళావతి. నా మనసులో నువ్వు లేకుండా నేను ఏ రకంగా ఉన్నాను? ఏదో అహంకారిగా మాట్లాడాను. మా అమ్మ మీద ప్రేమ కొద్దీ నీ మీద 4 మాటలు అరిచాను. నన్ను క్షమించు. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నువ్వు ఏ తప్పు చేయలేదు, కానీ నేనే మా అమ్మ మీద ఉన్న ప్రేమతో ఏవేవో మాటలు అరిచేశాను. మా అత్త మాటలకి నేను కూడా ఆర్జం పోసినట్టుగా నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించు కళావతి అని చెప్పి 2 చేతులు పట్టుకుంటాడు రాజ్. కావ్య ఒక్కసారిగా ఏమండి అని చెప్పి ఇక ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. చూడు కళావతి, నేను తప్పు చేశాను. నువ్వు భర్తని భర్తగానే కాదు, ఒక బిడ్డగా కూడా చూసుకుంటావు కాబట్టి తప్పు చేసినప్పుడు నన్ను ఒక గట్టిగా ఒక మాట మాట్లాడి, ఇది నా అత్తగారిల్లు, ఇది నా ఇల్లు అని చెప్పి నువ్వు ఎప్పుడూ అక్కడే ఉండాలి, ఏ రోజు గడప దాటి రావద్దు, ప్రామిస్ చెయ్యి అని చెప్పి ఇక ప్రామిస్ చేయించుకొని కావ్య ఆనందంగా రాజ్తో పాటు బయలుదేరి ఇక వినాయక చవితి రోజు
వినాయక చవితి కోసం ఇక బొమ్మని తీసుకొని ఇద్దరు భార్యాభర్తలు బయలుదేరుతారు. ఇక గణపతిని కారులో పెట్టుకొని రాజ్, కావ్య సంతోషంగా దుగ్గిరాల ఇంటికి వెళ్తారు. ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు. శివుడు, పార్వతి అలాగే ఇద్దరు కూడా మట్టి గణపతిని ఇంటికి తీసుకొని వస్తున్నట్టుగా కన్నులు విందుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే చాలా ఆప్యాయంగా కావ్యని దగ్గరికి తీసుకుంటుంది. కావ్య ఇక వెంటనే చేతిలో ఉన్న కుంకుమ బొట్టుని అపర్ణ మొదటి పెట్టి, అత్తయ్య గారు మీరు కోలుకుంటే మీరు మీ పేరుని అర్చన చేయించి తీసుకొని వచ్చాను అని చెప్పి ప్రేమగా బొట్టుని పెడుతుంది. ఇక రుద్రాణి, రాహుల్ అయితే దెబ్బకు షాక్ అయిపోతారు. ఏంటి మమ్మీ, మొత్తానికి కావ్య ఇంటికి వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ అనగానే, ఒరే ముందుంది ముసలి పండగ, ఈరోజు పండగ కాబట్టి మనం ఏమీ చేయలేము. మొత్తానికి కావ్యని ఇంటికి తీసుకుని వచ్చాడు రాజ్. ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే, కంపెనీలో ఉన్న డబ్బుని మొత్తాన్ని మన పేరు మీద, ఆస్తులని మొత్తానికి నీ బినామీ పేరు మీద పెట్టుకున్న ఆయనకి అకౌంట్లోకి మొత్తం రప్పించుకోవడం తప్ప ఏమీ చేయలేము. ఈ కావ్య వచ్చింది ఎప్పుడో, ఇక మొత్తానికి కంపెనీ బాధ్యత తీసుకొని ఆ కంపెనీలో నిన్ను వెళ్ళగొడుతుంది. ఈ లోపలే మనం అనుకున్నట్టు మొత్తం డబ్బుని మన అకౌంట్లోకి వచ్చేలాగా చెయ్యి అని చెప్పి ఇక పురమాయిస్తుంది. మొత్తానికి వినాయక చవితి పండుగ చాలా అంబరంగా ఇంట్లో జరిపిస్తూ ఉంటారు. కావ్య రావటం, ఇక వినాయకుడి విగ్రహం తీసుకొని ఇక పండగ జరిపించుకోవడం అంతా కలలాగా అయిపోతుంది అపర్ణకి. ఇక ఒకవైపు ఇక స్వప్న, రాహుల్, ఇక ఇందిరాదేవి, సీతారామయ్య, అపర్ణ, సుభాష్, ఇక ప్రకాశం, ధాన్యలక్ష్మి జంటలుగా అందరూ కూడా వినాయక చవితి పండుగని చాలా గొప్పగా చక్కగా జరుపుకుంటారు. ఆ విధంగా పండగ జరుపుకుంటూ ఉంటే ఇక మొత్తానికి అప్పు, కళ్యాణ్ కూడా ఇక పండగలో పాలు పంచుకుంటారు. ఇక మొత్తానికి కుటుంబం అంతా సంతోషంగా ఇక అందరూ ఉండడం చూసి రాహుల్, రుద్రాణి అయితే లోపల ఒక రకంగా శాడిస్టులాగా ఇద్దరు కూడా మారిపోతారు. ఇక స్వప్న అటువైపుగా వెళ్తూ ఉంటే రాహుల్ ఇక ఫోన్లో మాట్లాడడం గమనిస్తుంది. ఒక్కసారిగా ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరికి తెలియకుండా ఎంత సీక్రెట్గా అని చెప్పి వెనక నుంచి వెళ్ళి చూస్తుంది. రాహుల్ ఇక ఆఫీస్ మేనేజర్తో మాట్లాడుతూ ఉంటాడు. సార్, నేను ఇక్కడే ఉన్నాను, మీరు నా అకౌంట్లోకి డబ్బు వేస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా వేయలేదు, అందుకే మీ విషయం చెప్పడానికి నేను ఇక్కడే గేటు దగ్గరే ఉన్నాను అని చెప్పి అనగానే, రే ఎంత పని చేసావురా, ఇక్కడే ఉన్నావా, ఎందుకు వచ్చావు, సరే నేను ఇప్పుడే వస్తున్నా అని చెప్పి అనగానే, ఇక కంపల్సరీ ఏదో చేశాడు, అందుకే దొంగతనంగా ఫోన్ మాట్లాడుతున్నాడు, నేను ఫాలో చేస్తాను అని చెప్పి ఇక స్వప్న అయితే రాహుల్ వెనకాలే కిందకి వస్తుంది. ఇక దొడ్డిదారిన నుంచొని, ఏంటి సార్, నా అకౌంట్లో డబ్బులు ఎప్పుడేస్తారు, ఏదో నేను మీకు సాయం చేస్తే నాకు డబ్బు ఇస్తారని నేను సాయం చేస్తే పూర్తిగా నన్ను మర్చిపోయారు అనగానే, ఒరే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అనగానే, చూడండి సార్, మీరు నా అకౌంట్లో డబ్బు వేయకుండా తప్పించుకోలేరు, ఇప్పుడు అకౌంట్లోకి లేకపోయినా చేతికి క్యాష్ ఇవ్వండి, లేదంటే ఇప్పుడే వచ్చి దుగ్గిరాల ఇంట్లో మీ భాగోతం మాత్రం బయట పెడతాను, మీరు నాతో ఫేక్ కాల్ చేయించారు, ఆ రోజు కావ్య మేడంని ఆఫీస్కి రప్పించాలని నాతో దొంగతనంగా ఫోన్ చేయించారు, ఆ విషయం గురించి నేను ఇప్పుడే వెళ్ళి చెప్తాను, అసలు అపర్ణ మేడం గారికి అంత ఆపద రావడానికి కారణం మీరే అని తెలిస్తే ఇల్లు నుంచి మిమ్మల్ని బయటకు తోసేస్తారు, ఇదంతా నేను చెప్పకుండా ఉండాలి అంటే నేను అనుకున్నట్టు ₹1,00,00,000 తీసుకుని నా చేతిలో పెట్టండి అని చెప్పి ఇక బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇక స్వప్న మొత్తానికి చూసి అక్కడ విషయాన్ని కావ్యకి అలాగే రాజ్కి చెప్తుంది. మొత్తానికి ఇంట్లో అందరి ముందు వినాయక చవితి రోజు ఇక రాహుల్ కుట్ర బయటపడిపోతుంది. రాహుల్ ఆ రోజు అపర్ణదేవికి ఇక చంపడానికి ప్రయత్నం చేశాడని, ఇక కావ్యని అక్కడి నుంచి తప్పించాడని ఆ వినాయకుడే మొత్తానికి ఇక రాహుల్ని బయట పెట్టించేలాగా చేస్తాడు. ఇక మొత్తానికి కుటుంబం అంతా కూడా వినాయక చవితి పండగ రోజు ఇక రాహుల్ని ఇక రాజ్ అయితే చితక్ కొట్టి, నా కుటుంబంలో చెడ పుట్టావు,
నా తల్లి మీద నీకు ఇంత గౌరవం కూడా లేదు. నా తల్లి ప్రాణాలంటే నీకు అంత చలకటం అన్నమాట. డబ్బు కోసం ఏ గడ్డైనా తింటావన్నమాట. నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వను, నిన్ను బ్రతకనివ్వను అని చెప్పి ఇక గన్ను తీసుకురావడానికి వెళ్ళగానే ఏమండి ఏమండి ఆగండి, ఈరోజు వినాయక చవితి, వీడిని చంపి మీరెందుకండి హంతకులు అవుతారు? అందుకే వీడిని ఎవరికి అప్పచెప్పాలో వాళ్ళకి అప్పచెప్తే బుద్ధి వస్తుంది అనగానే స్వప్న ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. స్వప్నక్క నువ్వు ఏమంటావు రాహుల్ విషయంలో అనగానే ఇక వెంటనే రుద్రాని, స్వప్న ఎంతైనా నీ భర్త ఏదో తప్పు చేశాడని నువ్వు సరిపెట్టేసి ఈ రోజు నుంచి వాడు మారిపోతాడు, వాడు అలా చేయడు, క్షమించి నా కొడుకుని వదిలేయండి, నా కొడుకుకి ఏమీ తెలీదు, వాడు ఏదో కావాలని నా కొడుకు మీద కుట్ర పన్నుతున్నాడు, నా మాట విని రాజనగానే అత్త మధ్యలోకి వచ్చావంటే నిన్ను కూడా ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాను. నువ్వు అంటున్నావు కాబట్టి నీ కొడుకు గురించి మాకెవ్వరికీ తెలియకుండా నువ్వు కూడా ఇంతకాలం నీ కొడుకుని ఇంత ఘోరంగా పెంచి పెద్ద చేశావు. వీడికి ఇంట్లో వాళ్ళు ఎవరు ఏం తక్కువ చేశారు? అపర్ణని చంపాలని చూశాడా? వీడు ఎంత చండాలని ఊహించలేదు అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య కూడా ఇక అంటారు. ఇక దానిలక్ష్మి కూడా అసహించుకుంటుంది. మొత్తానికైతే ఇక స్వప్న దగ్గరికి వచ్చి రాజ్, స్వప్న నువ్వు చెప్పు, నీ భర్త చేసిన పనికి ఏ శిక్ష విధించాలో నువ్వే చెప్పు అనగానే ఏంటి రాజ్, నా భర్త వీడిని చూస్తుంటేనే నాకు తేళ్లు జల్లులు పాకుతున్నాయి. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నన్ను ఎప్పుడూ ప్రేమగా చూడలేదు. ఎంతసేపు అమ్మాయిలు పిచ్చిలో పడి నా కళ్ళ ముందే అమ్మాయిలతో మాట్లాడుకుంటూ మానసికంగా నన్ను క్షోభ పెట్టాడు. ఇక ఈరోజు ఇంట్లో అందరి ముందు ఇంత దోషిగా నుంచుని ఉన్నాడు అంటే ఎందుకు నుంచున్నాడు? ఒక ప్రాణం తీయడం కోసమే కదా. అలాంటప్పుడు ఇలాంటి వాడిని నేను క్షమిస్తానని ఎందుకు అనుకుంటున్నారు? వీడిని నా కళ్ళ ముందు నుంచోవద్దని చెప్పండి. వీడి మొహం నేను చూడలేను, వీడిని ఏం చేసినా నాకు సంబంధం లేదు అని చెప్పి అపర్ణ స్వప్న చెప్పడంతో రాజ్ ఇక దగ్గరకు వచ్చి గన్నుతో పాటు నా అమ్మని చంపాలని చూస్తావా, నీకు ఎంత ధైర్యం రా అనగానే ఇక వెంటనే సుభాష్, ఒరే రాజ్ నువ్వు వీడిని చంపి నువ్వు హంతకుడవుతావు, అవసరం లేదురా, ఖచ్చితంగా చట్టమే చూసుకుంటుంది, వీడిని పోలీసులకు అప్పచెప్తే వీడికి బుద్ధి బాగా చెప్తుంది అని చెప్పి పోలీసులకి పట్టిస్తారు రాహుల్ని. మొత్తానికైతే వినాయక చవితి పండగ రోజు ఆ వినాయకుడు రాహుల్ని జైలుకి, కావ్య అప్పుని ఇంటికి రప్పిస్తాడు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.